పెద్దన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన్ని జ్ఞాపకం చేస్తాను మనకు తెలిసిన వాళ్ళలో. ఒకసారి ఆఫీస్కి వెళ్ళి ఏదో మీటింగ్స్ ఉన్నాయి, కన్వెన్షన్ లేకపోతే ఏదో మొత్తానికి లీవ్కి అప్లై చేస్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ హెడ్, నీకు ఇప్పటికే చాలా లీవ్స్ పెట్టేసుకున్నావు, శాలరీ కట్ అయినా పర్వాలేదు లీవ్స్ ఇవ్వండి, ఇట్లా మీటింగ్ ఉందంటే నీకు లీవ్ ఇచ్చేది లేదన్నాడు ఆయన. ప్రభువా ఏం చేయాలి అని ప్రార్థన చేస్తా సామర్లకోట నుంచి మేడపాడు వెళ్తుంటే ఆ 2 వీలర్కి పందడ్డు వచ్చింది, దాన్ని గుద్ది కింద పడ్డాడు, చెయ్యిరిగింది. ఇప్పుడు కింద పడి చెయ్యిరిగితే ఏమైంది? చక్కగా చేతికి పిండి కట్టేసుకొని ఆ మీటింగే కాదు దాని వెనకాల ఉన్న ఇంకో 2 మీటింగ్లు కూడా అటెండ్ అయ్యాడు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ మాటని కేవలం మనం వల్లివేస్తూ ఉంటాం, లేకపోతే బైబిల్లో ఉంది కాబట్టి అప్పుడప్పుడు కోట్ చేస్తూ ఉంటాం. కానీ ప్రాక్టికల్గా ఎవరన్నా చేశారా అంటే నాకు తెలిసిన వాళ్ళు ఆయన కనబడ్డాడు నాకు. ఇన్ ఎవ్రీథింగ్, ఏది జరిగినా ఏది కలిగినా ఆ మంచి బేస్ వాయిస్ ఒకటి వేసుకొని ప్రభువా మీకు వందనాలు అనేవాడు గట్టిగా. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము దేవుని చిత్తము.